కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో మొక్కజొన్న దిగుబడి ఎక్కువగా వచ్చిందన్న సీఎం ప్రభుత్వానికి నష్టం వచ్చినా కొనుగోలు చేస్తున్నట్లు సిపిఐ సిపిఎం నేతలకు రేవంత్ చెప్పారు. సచివాలయంలో సిపిఐ సిపిఎం నేతలు వేర్వేరుగా ముఖ్యమంత్రిని కలిసి కనీస వేతనాలు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పండిన పంటలో కేంద్రం 30% సైతం సేకరించట్లేదన్న సీఎం ఆ విషయంపై కేంద్రాన్ని నిలదీయాలన్నారు. ధాన్యం సేకరణపై నిరంతరం సమీక్షిస్తున్న రేవంత్ రెడ్డి వివరించారు. సన్నవడ్లకు 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. మూసీ నిర్వాసితులకు స్థానికంగానే నివాసాలు మంజూరు చేస్తామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మూసీపై బీఆర్ఎస్ బీజేపీ రాజకీయం చేస్తున్నాయని రేవంత్ విమర్శించారు. మూసీని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టుతో యువతకు ఉపాధి లభిస్తుందని పునరుద్ఘాటించారు. హైదరాబాద్ ప్రజలకు నాణ్యమైన జీవితం ఇవ్వడమే తమ ఉద్దేశమన్న ముఖ్యమంత్రి ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేస్తున్నామని, నాణ్యమైన చదువులు అందించే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం భోజనం అందిస్తున్నామని, పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.